అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలపై నజర్ పెట్టాయి. అయితే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న బీఆర్ఎస్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేలా ప్లాన్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టారు సీఎం కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే కొంతమంది నేతలకు హామీ ఇచ్చి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించారు. అయితే కొన్ని టికెట్లకు మాత్రం ఒకరిద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలపై నజరు పెట్టాయి. అయితే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న బీఆర్ఎస్ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేలా ప్లాన్ చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటికే కొంతమంది నేతలకు హామీ ఇచ్చి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించారు. అయితే కొన్ని టికెట్లకు మాత్రం ఒకరిద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, వాస్తవానికి మీరన్నది వాస్తవమే. ప్రస్తుతం పార్లమెంటు విడతల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ ఇప్పటికే ప్లాన్ చేస్తోంది. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తోంది. అయితే ఇందులో భాగంగానే ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి హైదరాబాదు, సికింద్రాబాద్ వరకు వరుసగా పండుగ సెలవులతో పాటు కంటిన్యూగా కూడా ఎక్కడెక్కడ పార్టీ వీక్ ఉంది, ఎక్కడెక్కడ మనం గెలిచే అవకాశం ఉంది, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలతో సహా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా స్థాయి నేతలు, అలాగే ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇట్లా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఒక రోజుకు ఒక్కొక్కరు చొప్పున ఒక సమావేశం అయితే చేస్తున్నారు. విస్తృత సమావేశం ఉమ్మడి జిల్లాల వారిగా. ప్రధానంగా ఎందుకోసం అంటే ఇది పార్లమెంట్లో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో ఖచ్చితంగా అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా వ్యూహరచన చేస్తోంది. దీనికి కేసీఆర్ సారథ్యంలో కేటీఆర్, హరీష్ రావు అలాగే ముఖ్య నేతలందరూ సమావేశమై పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా చేస్తున్నారు. ఒకసారి మనం ఎవరెవరు ఏ అభ్యర్థులు నిలబెట్టబోతున్నారు, ప్రధానంగా ఇప్పటివరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం బీఆర్ఎస్ మధ్యలో ఉన్నటువంటి పార్లమెంటు వారీగా మనం ఒకసారి ప్రజెంట్ ఎవరో పేర్లు ఐడెంటిఫై చేశారు, ఎవరికి ఇద్దామనుకుంటున్నారు అన్నట్టు విషయం మీద మనం చర్చిద్దాం. దీంట్లో ఆదిలాబాద్ నుంచి మనం స్టార్ట్ చేస్తే గతంలో ఆదిలాబాద్లో నగేష్ పోటీ చేశాడు. ఇప్పటికి 2 సార్లు కూడా పోటీ చేశాడు. గతంలో ఆయన గెలిచినటువంటి సందర్భం ఉంది. బట్ ప్రస్తుతము నాగేష్ని దింపాలా లేదంటే మొన్న ఆత్రం సాకు కూడా ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు, ఆయనకు ఇవ్వాలా అనేటువంటి విషయంలో కూడా సీరియస్ డిస్కషన్ అవుతుంది. ఈ ఇద్దరు కాకుండా మరొక పేరుని పెడితే ఎలా ఉంటుంది ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి అని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అది ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఎవరు అయితే బెటర్ అని ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకోబోతున్నారు. అక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆదిలాబాద్ లో బీజేపీ ఎక్కువ స్థానాలే గెలుచుకుంది, దాని తర్వాత కాంగ్రెస్ గెలుచుకుంది, బీఆర్ఎస్ కూడా చాలా తక్కువ స్థానాలు గెలుచుకుంది. కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈసారి ఏ సామాజిక వర్గానికి అట్లని కాకుండా ఎస్టీ ఎట్లాగూ రిజర్వ్ స్థానమే, బట్ దాంట్లో ఎవరైతే బెటర్ అనేటువంటి దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇక మనం పైనుంచి చూసుకుంటే పెద్దపల్లి కూడా ఇది ఎస్సీ రిజర్వ్ స్థానం. దీంట్లో ప్రధానంగా గతంలో ఉద్యమ సమయంలో సుమన్ పోటీ చేశాడు, గెలిచాడు 2014లో. దాని తర్వాత మనం మొన్న చూసాం, అక్కడ ఆయన ఎమ్మెల్యేగా రెండోసారి ఇక్కడ సుమన్ పోటీ చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి వెంకటేష్కు అవకాశం కల్పించారు. నేతగాని వెంకటేష్ ఆయన కూడా గెలిచినటువంటి సందర్భం 2018లో. అయితే ఇప్పుడు 2019లో అయితే ఇప్పుడు రెండోసారి కూడా ఆయనకు వెంకటేష్కి అవకాశం ఇస్తారా, లేదంటే ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి బల్క సుమన్కు అవకాశం ఇస్తారని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ ఇద్దరు కాక మరొక వ్యక్తిని ఎవరికైనా అవకాశం ఉందా అని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. నేతగాని వెంకటేష్ రెండోసారి ఇస్తే ఓడిపోయే ఛాన్స్ ఉందని కూడా ఒక ఆయనకు ఉన్నటువంటి సర్వే అంచనాలు ఉన్నాయి. బట్ ఒకవేళ ఆయనకి ఇవ్వకుండా వేరే సుమన్కి ఇస్తే ఎట్లాంటి ఇండికేషన్ పోతాయి? ఎందుకంటే ఆయన నిన్ననే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేకే ఎంపీ ఇస్తే
చెల్లని రూపాయి ఇక్కడ ఎట్లా జల్లుతుందని కూడా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కానీ ఆరోపణ చేసే అవకాశం ఉంటుంది. కనుక ఇదన్నీ కూడా ఫిల్టర్ చేసే పనిలో ఉంది. ఇక కరీంనగర్ విషయానికి వద్దాం. కరీంనగర్లో ఇది బోయినపల్లి వినోద్ కుమార్కు కంచుకోటగా ఉంది. ఈయన ఉద్యమం సమయం కానీ అంతకంటే ముందు కూడా ఆయన పలుసార్లు ఎంపీగా గెలవడం జరిగింది. లాస్ట్ టైం ఆయన ఎంపీగా ఓడిపోయినటువంటి సందర్భం. బట్ ఈసారి కూడా ఈయనకు ఖచ్చితంగా వినోద్ కుమార్ కు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కుటుంబానికి దగ్గరి వ్యక్తి కాబట్టి ఆయన కరీంనగర్ నుంచి ఆయన ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ విషయానికి మనం చెప్పాల్సింది ఏం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా కల్వకుంట్ల కవితకే ఇవ్వడానికి ఆల్రెడీ డిక్లేర్ అయిందని కూడా చెప్పొచ్చు. జస్ట్ నామమాత్రంగానే సమావేశాలు జరిగే అవకాశం ఉంటుంది. అభిప్రాయం అయితే తెలుసుకుంటారు. బట్ ఇక జహీరాబాద్ విషయం తెలుసుకుంటే జహీరాబాద్లో కూడా బీబీ పాటిల్ ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. బీబీ పాటిల్ కూడా ఖచ్చితంగా ఆయన లాస్ట్ టైం గెలిచాడు, అంతకంటే ముందు కూడా గెలిచాడు. బట్ ఈసారి కూడా ఆయనకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారనే సమాచారం అవుతుంది. బట్ ఒకరిద్దరు పేర్లు వినపడుతున్నప్పటికి కూడా ఆయన దాదాపు బీబీ పాటిల్కే మనం ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక మెదక్ పార్లమెంట్ స్థానం చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇది. మెదక్ ఉద్యమానికి కంచుకోటగా ఉంటుంది. కేసీఆర్ నియోజకవర్గంగా ఉమ్మడి మెదక్ జిల్లా కిందకు వస్తుంది. అలాగే అక్కడ హరీష్ రావు కూడా ఉంటాడు. ఇట్లా వీళ్ళందరూ ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఇది ఖచ్చితంగా గెలవాల్సినటువంటి సీటు. ఆల్రెడీ ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా కూడా నిన్న ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచినటువంటి సీటే అది. మొన్నటిదాకా ఎంపీగా ఉన్నాడు ఆయన. బట్ ఆయనే ఎమ్మెల్యేగా వచ్చాడు కాబట్టి అక్కడ ఎవరిని దింపాలని ఒక చర్చ అయితే నడుస్తుంది. కానీ అందరూ మెజార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అందరి అభిప్రాయం మాత్రం కేసీఆర్ ఈసారి మెదక్ ఎంపీ నుంచి పోటీ చేయాలి అనేటువంటి డిమాండ్ అయితే వస్తోంది. ఎందుకంటే కేసీఆర్ పోటీ చేయడం వల్ల మళ్ళీ ఖచ్చితంగా అది దేశ రాజకీయాల్లో శాసించే విధంగా ఉంటుంది. అదే సమయంలో ఈ అసెంబ్లీ కంటే కూడా ఆయన సేవలు జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవడం ద్వారా పార్టీకి బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఉంది. బట్ ఒకవేళ కేసీఆర్ కనుక సుముఖంగా లేకపోయి ఆయన అసెంబ్లీలోనే కంటిన్యూ అవుతే బట్ అక్కడ ఆప్షన్ మదన్ రెడ్డి పేరు ఏర్పడుతుంది. ఇట్లా ఒకరిద్దరు పేర్లు అయితే పరిశీలిస్తున్నారు. ఇంకా అది పూర్తి స్థాయిలో ఇంకా అది ఎందుకంటే పార్లమెంట్ విస్తృత సమావేశం మరొక డేట్ ఉంది. ఆ డేట్లో ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కిందికి వస్తే మల్కాజ్గిరి, ఇది దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఇది. ఎందుకంటే ఆయన గతంలో మల్కాజ్గిరి నుంచి మనం చూడొచ్చు మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంతకంటే ముందు మల్లారెడ్డి గెలిచాడు. అంతకంటే ఈ రేవంత్ రెడ్డి మీద పోటీ చేసినటువంటి మరి రాజశేఖర రెడ్డి ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి సందర్భం. బట్ మల్కాజ్గిరి నుంచి ఈసారి ఎవరిని దింపాలి అనే ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కనుక ఆ కుటుంబం నుంచి అయితే వచ్చే అవకాశం లేదు. ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా ఉద్యమకారునికి ఎవరిని కోరికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంది. దాంట్లో బొంతు రామ్మోహన్ పేరు వినపడుతుంది. ఇట్లా ఇద్దరు ముగ్గురు ఒక పారిశ్రామికవేత్త పేరు వినపడుతుంది. మొత్తానికి అయితే ఎవరికి ఇవ్వాలనేది ఒక సంశయం అయితే వస్తుంది. అది కూడా ఖచ్చితంగా ఒక 3-4 రోజుల తర్వాత కేసీఆర్ దీని మీద రివ్యూ జరిపే అవకాశం కనిపిస్తుంది. చూడాలి. ఇక సికింద్రాబాద్ ఉంది, సిటీలోనే ఇది. సికింద్రాబాద్ గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు పోటీ చేసినటువంటి సందర్భం. బట్ అది బీజేపీ కైవసమైంది. ఎందుకంటే కిషన్ రెడ్డిని ఢీకొనాలంటే ఖచ్చితంగా పెద్ద లీడర్ కావాలి అన్నటువంటి విషయం అయితే కేటీఆర్ పదే చెప్తున్నాడు. కానీ సాయి కిరణ్కే మరొకసారి ఇస్తారా లేదంటే ఎవరికైనా ఉద్యమకారుడికి ఇస్తారా అనేది కూడా ఉంది. ఇక్కడ ప్రధానంగా దాసోజు శ్రావణ్ పేరు వినపడుతుంది. దాసోజు శ్రావణ్ ఉద్యమకారుడు. ఆయన గతంలో పార్లమెంటుకు ఆయన కూడా పోటీ చేశాడు పీఆర్పీ నుంచి. దాని తర్వాత ఆయన ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కానీ ప్రత్యేక రాజకీయాల్లో ఆయన ఎప్పుడు కూడా గెలవలేదు. బట్ అందుకనే ఈసారి ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చాడు. మొన్న ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఇవ్వలేకపోయారు బీఆర్ఎస్ పార్టీ. బట్ ప్రస్తుతం ఆయనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తారు అన్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. ఆయనతో పాటు మనం ఇంతకుముందు చెప్పినట్టు బొంతు రామ్మోహన్ కూడా అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మరొకరిద్దరి పేర్లు కూడా వినపడుతున్నాయి. మరొక పారిశ్రామికవేత్త కూడా అక్కడి నుంచి టికెట్ అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ అది కూడా ఇంకా ఫైనల్ కాలేదు, చూడాల్సిన అవసరం ఉంది. హైదరాబాదు ఇక నామం మాత్రమే చెప్పాలి. హైదరాబాదు పార్లమెంట్ స్థానం అది పూర్తిగా ఎంఐఎం కంచుకోటగా ఉంది. ప్రస్తుతం ఆయన అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నుంచి చాలా సార్లు ఆయన గెలుచుకొచ్చాడు. అది బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పోటీలో పెట్టినా కూడా ఏదో నామమాత్రంగా ఎవరన్నా ఒకరు పెట్టి గతంలో శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. బట్ చేవేళ్ల నుంచి మనం చూసుకుంటే రంజిత్ రెడ్డి, ఈయన ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు బీఆర్ఎస్ నుంచి. ప్రస్తుతం ఆయన ఇప్పటికే గోయెడ్ నువ్వు చూసుకో పని, నువ్వు మళ్ళీ సీరియస్గా వర్క్ చేసుకో నీ నియోజకవర్గంలో అని చెప్పారు. ఇక్కడ దాదాపు ఎక్కువ స్థానాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు మనం కనుక ఖచ్చితంగా ఆయనకే టికెట్ ఇస్తారని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. బట్ మహబూబ్ నగర్ విషయం తెలుసుకోవాలి. మహబూబ్ నగర్ నిన్న మనం చూసాం ఎమ్మెల్యే స్థానాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. బట్ అక్కడ ప్రజెంట్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ఏ మన్నే శ్రీనివాసరెడ్డి గెలిచారు మన పార్లమెంట్ ఎన్నికల్లో లాస్ట్ టైం. బట్ ఈసారి ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తారనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆయన కాస్త సౌమ్యుడిగా ఉన్నాడు, అగ్రెసివ్ కాదు, మీడియా ప్రజెంట్ చేయలేడు. ప్లస్ ఆయన అన్నయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదరు సత్యనారాయణ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కన్సర్న్లోనే ఆయన ఎవరు చెప్తే ఆయనకి ఇస్తారనే ఒక చర్చ అయితే నడుస్తుంది బీఆర్ఎస్లో. చూడాలి, ఒకవేళ ఆయనకే ఇవ్వాల్సి వస్తే తప్పని పరిస్థితులు ఇచ్చే అవకాశం ఉంటుంది, కానీ మారుస్తారని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈసారి అక్కడ చాలా స్థానాలు ఓడిపోయింది కాబట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు అక్కడ నిన్నటి వరకు మంత్రిగా పనిచేసినటువంటి నిరంజన్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా చాలా సీరియస్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా తమకు ఇవ్వాలని కూడా ఇప్పటికే కేటీఆర్ తో టచ్ లో ఉన్నారు. కేసీఆర్ కూడా ఇదే విషయం చెప్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. చూడాలి, అక్కడ మహబూబ్ నగర్ నుంచి సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బలమైనటువంటి వ్యక్తి కావాలి, జనాల్లో ఉన్నటువంటి లీడర్ కావాలి అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. బట్ చూడాలి. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే అది ఎస్సీ రిజర్వ్ స్థానం. ప్రస్తుతం అక్కడ కూడా సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీనే ఉన్నాడు. బట్ అక్కడ రాములు ప్రజెంట్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని ఖచ్చితంగా మారుస్తానని ఒక సమాచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నారని, పార్టీ మారుతారని ఇట్లా పెద్ద ఎత్తున బయట స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. బట్ ఆయన వాళ్ళ మార్చాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ గువ్వల బాలరాజు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, ఉద్యమకారుడిగా పేరుంది. బట్ గువ్వల బాలరాజు కావచ్చు, వాళ్ళ భార్య కానీ ఇట్లా ఒకరిద్దరు పేర్లు వినపడుతున్నాయి, మరొక పేరు కూడా వినపడుతుంది. చూడాలి నాగర్ కర్నూలు నుంచి ఎవరికి ఇస్తారని చూడాలి. కానీ రాములు మాత్రం ఇవ్వరు అనేటువంటి ఒక స్పష్టత అయితే బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వద్దాం. ఉమ్మడి నల్లగొండలో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి గతంలో వేమిరెడ్డి నరసింహారెడ్డి పోటీ చేశారు. బట్ అక్కడ ఓడిపోయినటువంటి సందర్భం. కాంగ్రెస్ స్థానం అది ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ స్థానం. అక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి మండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ వాళ్ళ తనయుడు ఇద్దరిట్లో ఎవరికి అడుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళ కొడుకు అయితే సీరియస్ గా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఒకవేళ ఓడిపోయినటువంటి వ్యక్తి నరసింహారెడ్డికి ఇవ్వాల్సి వస్తే ఆయనకు, లేదంటే గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడికి, లేదంటే ఒక పారిశ్రామికవేత్త అంటే అల్లు అర్జున్ వాళ్ళ మామ పేరు కూడా వినపడుతుంది. చూడాలి, చంద్రశేఖర్ రెడ్డి అని. బట్ ఆయనకి ఇస్తారా? ఈ ముగ్గురిట్లో ఎవరు అనేది కూడా మనకు త్వరలో తెలిసే అవకాశం. దాంట్లో కూడా ఎమ్మెల్యేల అంటే ఉన్నది యాక్చువల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచింది ఒక జగదీశ్వర్ రెడ్డి మాత్రమే గెలిచాడు. బట్ ఆయన అభిప్రాయం కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. అదే సమయంలో ఎవరైతే అక్కడ బెటరు అనేటువంటి ఆలోచన కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదే జిల్లాలకు సంబంధించినట్టు ఉమ్మడి మన భువనగిరి విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా చాలా పేర్లు వినబడుతున్నాయి. ఇక్కడ ఉద్యమకారులకు ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాలి అనేది కూడా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు మనం చూసాం అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఓడిపోవడంతో ఆయన బీజేపీలకి వెళ్ళినటువంటి సందర్భం బూరా నరసింహగౌడ్. కనుక అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు వినపడుతుంది. అలాగే దూదిమెట్ల బాలరాజు పేరు వినపడుతుంది. అదేవిధంగా ఇక్కడ చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. బట్ ఏ వరకైనా కూడా ఖచ్చితంగా ఉద్యమకారునికే ఇవ్వాలి అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం బడుగు లింగయ్య యాదవ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ఆయనకు ఆ సామాజిక వర్గానికి గట్టి మంచి ప్రాతినిధ్యం ఉంది. బట్ ఇట్లా ఉద్యమకారులకే ఇవ్వాలి అనేటువంటి ఆలోచన అయితే భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి చర్చ అయితే నడుస్తుంది. బట్ చూడాలి ఎవరికి ఇస్తారనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక మహబూబాద్ అనేది ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. అది ఇక్కడ ప్రెసిడెంట్ అయితే మాలోత్ కవిత ఎంపీగా ఉన్నారు. అది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. బట్ ఆమెకే ఇస్తారని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఒకవేళ ఆమెకి ఇవ్వకపోతే ఒకరిద్దరు పేర్లు అయితే వినపడుతున్నాయి. అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేకు ఆశిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎవరికి ఇస్తారని కూడా మనకు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇక ఖమ్మం సంబంధించి మనం చూడొచ్చు. ఖమ్మంలో ప్రజెంట్ అయితే నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీనే కొనసాగుతున్నారు. బట్ అక్కడ ఎవరికి ఇస్తారనే ఒక చర్చ నడుస్తుంది. నామా నాగేశ్వరరావు కొంత పార్టీకి గ్యాప్ ఉంది అనే ఒక చర్చ నడుస్తుంది.
బట్ ప్రస్తుతం అయితే ఆయన పార్టీలోనే ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఎందుకు కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారు అన్నట్టు ఒక బయట స్పెక్యులేషన్స్ ఉన్నాయి. బట్ ఆయనకే ఇవ్వాల్సి వస్తే పక్క వచ్చే అవకాశం ఉంది. లేదంటే పువ్వాడ అజయ్, ప్రస్తుతం ఆయన ఓడిపోయాడు, మొన్నటిదాకా ఆయన మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. బట్ ఆయన సామాజిక వర్గం పరంగా ఉమ్మడి జిల్లాలో, ఖమ్మం జిల్లాలో మంచి పట్టున్నది. ఖచ్చితంగా అలా నాగేశ్వరరావు కంచి కూడా మంచి పట్టుంది కాబట్టి ఖచ్చితంగా పువ్వాడ అజయ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. అదే కాకపోతే మరొక పేరు వినపడుతుంది. ఇట్లా 17 పార్లమెంటు స్థానాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మంచి వడపోత అయితే ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఈ రోజు నుంచి మొదలు పెడుతోంది. బట్ ఇది ఒక వారం 10 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల వారీగా ఈ రివ్యూ జరుపుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇట్లా అందరి అభిప్రాయాల్ని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీ రోల్ పోషించే వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకొని ఎవరికి పోటీ చేయాలనే దాని మీద ఒక ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మేము మొత్తం ఇదంతా 15 రోజుల్లో పూర్తి చేసి 15 రోజుల తర్వాత మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు పేర్లు ఖరారు చేసి జనాలకు పంపించాలన్నట్టు ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.